నమస్తే. అంకం రాహుల్. ఈ అంకం రాహుల్ ఎవరు? జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ విలేజ్కి సంబంధించిన ఈ అంకం రాహుల్ హైదరాబాద్లో సైదాబాద్లో ఉన్నటువంటి మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ చేస్తూ ఉన్నాడు. ఇదంతా తెలిసిన విషయమే. కానీ విషయం ఏం జరిగింది? మే 27వ తారీఖు, లాస్ట్ మంత్ 27వ తారీఖు ఇతను మిస్సింగ్ కేసు నమోదు కాచిగూడ, హైదరాబాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు పెట్టారు. ఎందుకు మిస్సింగ్ అయిండు అంటే, అతను బై మిస్టేక్లో అదే కాలేజీకి సంబంధించిన ఇంకొక అమ్మాయి, అంటే ఒక కామన్ క్లాస్మేట్, కామన్ ఫ్రెండ్ ఒక అమ్మాయికి మెసేజ్ పెట్టిండు. క్యాజువల్గా మెసేజ్ పెట్టడం వల్ల ఆ అమ్మాయికి సంబంధించి పర్సనల్గా వేరే ఫ్రెండ్స్, అంటే అంతకన్నా ముందు ఈ అబ్బాయి కంటే ముందు పరిచయం అయిన కావచ్చు, క్లాస్మేట్స్ కావచ్చు, అదే మాతృశ్రీ కాలేజీలో పరిచయం అయినటువంటి వాళ్ళు కూడా కావచ్చు. వాళ్ళు ఏంటంటే ఈ అమ్మాయి దాంట్లో ఈ చాటింగ్ చూసారు, వాట్సాప్ చాట్ చూసి అంకం రాహుల్ అనే చాట్ చూడడం వల్ల ఎవరి రాహుల్ అనే అమ్మాయిని నిలదీసి అడిగితే సో అండ్ సో పర్సన్ థర్డ్ ఇయరే మన కాలేజే ఇది పర్సన్ అని చెప్పింది. అయితే వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకున్నారు. మేము ఎప్పటి నుంచో కలిసి చదువుకుంటున్నాము, ఎవరి రాహుల్ నిన్నగాక మన కాలేజీకి వచ్చిండు, వీడు ఈఎంఐకి మెసేజ్ ఎందుకు పెట్టిండు, అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుందని చెప్పేసి ఆ అబ్బాయి నెంబరు ఆ అమ్మాయికి సంబంధించిన ఎవరైతే ఉంటారో కోప్పడ్డారో ఆ అంటే ఒక నలుగురుగా మనకు తెలుస్తుంది. ఆ నలుగురులో ప్రధానంగా సిద్ధార్థ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు, సేమ్ థర్డ్ ఇయర్కి సంబంధించే. అయితే వీళ్ళు ఏంటంటే 2 బ్రాంచ్లు ఉన్నాయన్నమాట. సైదాబాద్లో ఒకటి ఉంది మాతృశ్రీ, ఇంకొకటి ఎంవీఎస్ఆర్ కాలేజ్ అని చెప్పేసి కూడా నాదర్గుల్లో ఇంకో కాలేజ్ ఉంది. అయితే వీళ్ళు ఏంటంటే మేనేజ్మెంట్ ఒకటే, ఓనర్ ఒకటే. అయితే వీళ్ళు ఏంటంటే కామన్గా ఎగ్జామ్స్ గురించి కండక్ట్ చేస్తూ ఉండడము, ఇంటర్న్షిప్లో వీళ్ళు క్లాసులు జరుగుతుండడం, దీనికి సంబంధించి ఒకటే ఏరియాలో చేయడం వల్ల ఆ క్లాస్ జరిగేటప్పుడు క్రమంగా ఫ్రెండ్స్ అనేది పరిచయం అవుతూ ఉంటారు. అందులో భాగంగా ఈ అమ్మాయి అంకం రాహుల్కి పరిచయం అయింది. ఈ అబ్బాయి తనకు క్యాజువల్గా మెసేజ్ చేయడము, సిద్ధార్థ్ అనే వ్యక్తి చూడడము, పర్టికులర్గా కోపాడము, ఎందుకని చెప్పేసి కూడా సీరియస్ కావడం. ఇదంతా ఎందుకు అని చెప్పేసి నెంబర్ తీసుకొని అంకం రాహుల్కి సిద్ధార్థ్ అనే పర్సన్ ఫోన్ చేసి, నువ్వు సో అండ్ సో ఒక పర్సన్ ఒక అమ్మాయికి మెసేజ్ పెట్టావు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, మీరు ఫ్రెండ్సా లవర్సా, మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది, ఒకసారి మనం మాట్లాడదాం, నువ్వు కాలేజ్ అయిపోయిన తర్వాత నువ్వు బయటకు వచ్చి మమ్మల్ని పర్సనల్గా కలవాలి అంటే, బ్రదర్ నాకు జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది, అంతమించి ఏం లేదు, మీకు ఏమైనా ఇబ్బంది అయితే నేను సారీ చెప్తున్నా అంటే, లేదు ఫోన్లో కాదు సారీ చెప్పాల్సింది, నువ్వు డైరెక్ట్ లైవ్లోకి వచ్చి ఆ అమ్మాయి ముందు మా ఫ్రెండ్స్ ముందు నువ్వు లైవ్లో సారీ చెప్తాను, నేను వదిలేస్తాం, లేకపోతే నీ ఇంటి అడ్రస్ కూడా మాకు పూర్తి వివరాలు మాకు తెలిసినాయి, నీ ఆధార్ కార్డ్ డేటా కూడా మేము మాకున్న సర్కిల్ తోటి మాకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడి మేము మొత్తం డేటా మొత్తం తీపించినాం అని చెప్పేసి కూడా సిద్ధార్థ్ అనే అబ్బాయి ఫోన్ కాల్లో ఈ అబ్బాయికి రాహుల్కు ఫోన్ చేసి బెదిరియడం జరిగింది. అంటే అందులో వివరాలు కూడా చెప్పింది, ఇది జగిత్యాల జిల్లా, మీ నాన్న పేరు రాజేష్, మీ అమ్మ పేరు వనిత, మీది కోరుట్ల మండలము ఐలాపూర్ విలేజు, నువ్వు ఇక్కడికి చదువు పర్పస్ మాత్రమే వచ్చినావు, మీది పూర్ ఫ్యామిలీ మాకు తెలుసు, మీది పెద్ద ఏదో ఫినాన్షియల్గా అంత స్టేటస్ ఉన్న ఫ్యామిలీ కాదు మీద అని చెప్పేసి కూడా సిద్ధార్థ్ చెప్పిండు. నమ్మబలికి ఇచ్చిండు. అతన్ని ఈవినింగ్ టైంలో కలుద్దాం అని చెప్పేసి పిలిపించి అతన్ని బెదిరించి 4 ఫ్రెండ్స్ని తీసుకొని ఈ అంకం రాహుల్ని కారులో ఎక్కించుకొని హైదరాబాద్ సిటీ మొత్తం తిప్పి అతన్ని, అంటే వాళ్ళ మధ్యలో ఎలాంటివి జరిగినో తెలియదు, ఆ కారులో ఉన్నప్పుడు లేకపోతే బయట కూర్చొని మాట్లాడుకునే క్రమంలో వీళ్ళ మధ్యలో ఏం గొడవలు అయినో తెలియదు. కానీ ఈ అబ్బాయిని అయితే నామరూపాలు లేకుండా చంపేసి హైదరాబాద్లో చంపేసి కారులో డెడ్ బాడీని తీసుకుపోయి ఒంగోలు సింగరాయకొండ మండల పరిధిలో ఒక మొత్తం పాత పడాబడ్డ బావి అంటూ ఉంటాం కదా, అలాంటి బోరు బావిలో పడేసి అక్కడి నుంచి వీళ్ళు రావడం జరిగింది. అంటే మొత్తం ఇందులో సిద్ధార్థ్కి సంబంధించిన ఇంకో 3 మొత్తం 4 ఉన్నట్టు కూడా మనకు పోలీసులు విచారణలో మనకు తెలియజేయడం జరిగింది. కానీ ఇదంతా పక్కన పెడితే అసలు ఈ కేసు ఏమైంది అని కనుక ఆలోచిస్తే, తల్లిదండ్రులు కాచిగూడ పోలీస్ స్టేషన్లో మే 27వ తారీఖు మిస్ అయితే మే 30వ తారీఖు వాళ్ళ అబ్బాయి కనబడట్లేరు, ఫోన్ కలవట్లేదు, స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పేసి కాచిగూడ పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇంకొక 2-3 రోజుల తర్వాత, అంటే మళ్ళీ మే 31 తర్వాత, అంటే జూన్ మొదటి వారంలో ఒక 3-4 రోజుల తర్వాత వీళ్ళు సోషల్ మీడియాలో ఒక వీడియో తీసి పెట్టడం జరిగింది. అంకం రాహుల్ హైదరాబాద్లో కాలేజ్ చేస్తుంటాడు, ఒక హాస్టల్లో ఉంటాడని చెప్పేసి తల్లి చెల్లి ఇద్దరు ఒక వీడియో తీసి పెడితే, ఆ సింగరాయకొండ పరిధిలో ఉన్నటువంటి ఒక ట్రస్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఆ వీడియో చూడడం జరిగింది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బావిలో ఒక శవం పడి ఉంది, అనాథ శవం అని చెప్పేసి వాళ్ళు ఒక ఫౌండేషన్ వాళ్ళు అనాథ శవాలను తీసుకుపోయి దహన సంస్కారాలు చేస్తున్నటువంటి ఫౌండేషన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ వరకు ఈ వీడియో రీల్ చేరిందనమాట. వాళ్ళు అది గమనించి చూసి ఆ వీడియోలో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి వీళ్ళు ఫోన్ చేసి చెప్తే, ఆ తండ్రి అంకం రాహుల్ తండ్రి అయినటువంటి అంకం రాజేష్ గారు హుటాహుటిన ఒంగోలు సింగరాయకొండ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ మృతదేహాన్ని చూసి టీషర్టు, మెడలో ఉన్న బిల్ల, చేతికున్న దారం, అవన్నీ కూడా గుర్తులు గమనించి మా అబ్బాయి అని చెప్పేసి కన్ఫర్మ్ చేయడం జరిగింది. సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీస్ వారికి కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఏంటంటే మృతదేహాన్ని మాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, మేము అంత ఈజీగా మేము మృతదేహాన్ని అప్పచెప్పడం జరగదని చెప్పేసి కూడా తండ్రికి చెప్పడంతో అతను ఏం చేయలేక హైదరాబాద్కు వెనుతిరగడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కాచిగూడ పోలీస్ స్టేషన్లో కూడా ఏదైతే ఫిర్యాదు చేసిండో ఆ తండ్రి అక్కడికి వెళ్ళి మా అబ్బాయి మృతదేహం లభ్యమైంది, సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో ఉంది, మా అబ్బాయి మృతదేహాన్ని మాకు అప్పచెప్పడం అని చెప్పేసి కాచిగూడ పోలీస్ స్టేషన్ వారిని కూడా విన్నవించుకోవడం జరిగింది. ఇంతవరకు ఒక ఎత్తు జరిగింది.
కట్ చేస్తే ఈ తల్లిదండ్రులు కొంతమంది నాయకుల సహకారం తీసుకొని అందులో ముఖ్యంగా ఏంటంటే బీసీ రాజ్యాధికార సమితి ఫౌండర్ వచ్చేసి దాసు సురేష్ ఈయన ఆధ్వర్యంలో సహాయం తీసుకొని కాలేజీ యాజమాన్యాన్ని కలుద్దాము, మా అబ్బాయి మిస్ అయినప్పటికీ మిస్ అయ్యి 10-15 రోజులు గడుస్తున్నప్పటికీ కాలేజీ నుంచి ఫోన్ ఎందుకు రాలేదు, మీ అబ్బాయి కాలేజీకి రావట్లేడు, ఫోన్ కలవట్లేదు, హాస్టల్లో లేడంట, మరి మీ ఇంటికి వచ్చిండా, ఏం జరిగింది, హెల్త్ ఇష్యూ ఉందా అని చెప్పేసి కూడా కనీసం మెసేజ్ చేయలేదు, కాల్ కూడా చేయలేదు. ఈ కాలేజీకి సంబంధించిన మేనేజ్మెంట్ది కూడా ఇందులో ఏమైనా హస్తం ఉందా, ఆ కొడుకు యొక్క మరణం పట్ల ఏమన్నా అని చెప్పేసి అనుమానాలు వ్యక్తపరుస్తూ ఈ దాసు సురేష్ యొక్క సహకారం తీసుకొని మాతృశ్రీ సైదాబాద్లో ఉన్నటువంటి మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళడం జరిగింది. కొంతమంది మహిళా సంఘాల నేతలు కావచ్చు, బీసీ రాజ్యాధికార సమితికి సంబంధించిన మహిళా నాయకురాల సమక్షంలో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారిని, మేనేజ్మెంట్ గారిని కలిసి మాట్లాడడం జరిగింది. అయితే ఆ రోజు ఏంటంటే మాకు సంబంధం లేదు అని చెప్పేసి కూడా వారించడం జరిగింది కాలేజ్ మేనేజ్మెంట్. ఇదంతా చూస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్కి సంబంధించిన స్టూడెంట్స్ మొత్తం ఇది గమనించి పైన 4 ఫ్లోర్లు ఉన్నటువంటి ఆ బిల్డింగ్లోంచి, క్లాస్ రూమ్లోంచి అందరూ కిందికి రావడం జరిగింది. అంకం రాహుల్కి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రొటెస్ట్ చేయాలని చెప్పేసి కూడా అందరూ కింది ఉండి క్లాసులన్నీ బంద్ చేసి ఆ రోజు ఎగ్జామ్ ఉంటున్నప్పటికి కూడా వాళ్ళంతా అంకం రాహుల్ కుటుంబానికి ఈరోజు అన్యాయం జరిగింది, రేపు మా కుటుంబం వరకు కూడా ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా దాదాపు 400 నుంచి 500 మెంబర్స్ స్టూడెంట్స్ కూడా అంకం రాహుల్ కూడా మద్దతు తెలియజేయడం జరిగింది. ఇదంతా గమనించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సైదాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు అక్కడ రావడం జరిగింది. సిఐ సమక్షంలోనే ఓకే మా కాలేజ్ స్టూడెంట్స్ కూడా అంకం రాహుల్కి సపోర్ట్ ఇస్తున్నారు, మేము తప్పించుకోవాలని చెప్పేసి అనుకున్నారేమో తెలియదు. ప్రిన్సిపల్ గారి సమక్షంలో, సిఐ గారి సమక్షంలో తల్లిదండ్రులను అక్కడ కూర్చోబెట్టి రాతపూర్వకంగా ప్రిన్సిపల్ గారు ఒక లెటర్ అనేది రాసి ఇవ్వడం జరిగింది తల్లిదండ్రులకు. ఏంటంటే అందులో సరే ఎవరైతే మీకు అనుమానాలు ఉన్నాయో సిద్ధార్థ్, అతనికి సహకరించినట్టు ఇంకో 3 మొత్తం 4 మీద కేసు అయ్యేటట్టు, వాళ్ళని అరెస్ట్ అయ్యేటట్టు మేము మా మేనేజ్మెంట్, మా ఓనర్తో మాట్లాడి మేము సహకారం అందిస్తాం. అలాగే చనిపోయినటువంటి మీ కుటుంబానికి కూడా మా మేనేజ్మెంట్తో, మా కాలేజ్ ఓనర్తో మాట్లాడి మేము ఆర్థిక సహాయం కూడా కల్పిస్తాము, దీంట్లో మేము వెనుకడుగు ఏమని చెప్పేసి కూడా సైదాబాద్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన సిఐ గారి సమక్షంలో ఇదంతా రాతపూర్వకంగా రాసియడం జరిగింది. ఇదంతా 48 గంటల గడువు కాలం మాత్రమే తీసుకున్నారు, ఓన్లీ 2 రోజులు మాత్రమే తీసుకున్నారు. అయినప్పటికీ ఆ 2 రోజులు గడిచిపోయింది, ప్రిన్సిపల్ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అడిగితే మేము మాట్లాడుతున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఇదంతా ఏదో జరిగేటట్టు ఉందని చెప్పేసి కూడా మళ్ళీ ఒక భయాందోళనకు గురైనటువంటి తల్లిదండ్రులు రాజేష్, అంకం రాహుల్ వాళ్ళ తండ్రి రాజేష్, తల్లిగారైనటువంటి వనిత మళ్ళీ ఈ బీసీ రాజ్యాధికార సమితి యొక్క ఫౌండర్ సురేష్ అన్న సహకారం తీసుకొని మళ్ళీ వాళ్ళ ఏదైతే వాళ్ళ మండల పరిధి ఉంటుందో కోరుట్ల ఆ గ్రామానికి నిన్న వెళ్ళడం జరిగింది. అక్కడ కొంతమంది ఎవరైతే వీళ్ళు పద్మశాలికి సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళు, కోరుట్ల మండలంకి సంబంధించిన మొత్తం అంటే ఒక గ్రామంకి సంబంధించిన వాళ్ళు కాదు, ఓన్లీ వాళ్ళ కుటుంబం ఏదైతే నివసిస్తుందో ఐలాపూర్ గ్రామంకి సంబంధించిన వాళ్ళు కాదు, మండల పరిధిగా ఉన్నటువంటి పద్మశాలి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా వేల సంఖ్యలో నిన్న కోరుట్లకు మండల పరిధి చౌరస్తా మీద నిన్న ర్యాలీ చేయడం జరిగింది. అక్కడే ర్యాలీలో కూర్చోవడం జరిగింది. పెద్ద పెద్ద నినాదాలతో మా అంకం రాహుల్కు న్యాయం జరగాలి, ఒక బీసీ బిడ్డకు ఇలా అన్యాయం జరుగుతుంటే మీరు ఎలా నీరు గారుస్తారు, మృతదేహాన్ని కూడా ఇప్పటివరకు 20 రోజుల నుంచి మృతదేహాన్ని అప్పచెప్పలేదు, చంపిన వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, ఆ నిందితులని కనీసం ఆర్థిక సాయం కూడా చేయలేదు, తండ్రి ఆరోగ్యం బాగాలేదు, తల్లి ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళు కూడా కొడుకు మృతదేహాన్ని తలుచుకొని చావును తలుచుకొని వాళ్ళు కూడా చనిపోయే పరిస్థితికి చేరిందని చెప్పేసి కూడా ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున నిన్న నినాదాలు చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఏదేమైనప్పటికీ హైదరాబాద్ కాచిగూడ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే ప్రకాశం జిల్లా సింగరాయకొండ పిఎస్కి సంబంధించిన అక్కడ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, కాలేజ్ మేనేజ్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ తల్లిదండ్రులకు సహకారం అందించాలి, న్యాయం జరగాలి, ఆర్థిక పరంగా కావచ్చు, అలాగే అలా కొడుకు మృతదేహాన్ని అప్పజెప్పే ప్రక్రియ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి అప్పజెప్పాలి, న్యాయం జరగాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అయితే వాళ్ళు కోరడం జరుగుతుంది. అందరి తరపున కూడా మనం కూడా మన వ్యూహం మీడియా తరపున కూడా అంకం రాహుల్ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం.